మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు పెద్దూర్ గ్రామంలో ఒక మహిళా ప్రయత్న ద్వారా మనం ఒక పెద్ద ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేశాం. ఇక్కడ ఫర్టిలైజర్తో పాటు విత్తనాలు, మరి మందులు, మరి ఇంకా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. సో ఇది మా మెప్మా గ్రూప్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే క్రమంలో మా జిల్లాలో దాదాపుగా 54 క్లస్టర్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ క్లస్టర్స్ ఉన్నాయి. ప్రతి క్లస్టర్స్లో ఒక ఇలాంటి ఫర్టిలైజర్ షాప్ ఐకేపీ గ్రూప్ కానీ మెప్మా గ్రూప్ కానీ దీంతో వస్తాయి. సో దీంతో ఏమంటే ఇంతకుముందు ఓన్లీ ప్యాక్స్ అండ్ ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ ద్వారా ఇది అమ్మకం జరుగుతూ ఉండే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో ఒక్కొక్క క్లస్టర్లో వచ్చిన తర్వాత ఈ యూరియా షార్టేజ్ రాదు. మాకు యూరియా షార్టేజ్తో పాటు వాళ్ళకి కొంచెం ఉద్యోగం కూడా కలపడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు కమిషన్తో పాటు వాళ్ళకి కొంచెం ఇంకా కార్పస్ ఫండ్ కానీ రివాల్వింగ్ ఫండ్ కానీ దీని మీద కొంచెం పెంపు వస్తాయి. దీంతో పాటు వీళ్ళు కొంతమందికి ఇంకా ప్రతి ఒక్క సెంటర్లో 6-7 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు. సో దీంతో మహిళా గ్రూప్కి అండ్ మొత్తం జనాభాకి ఫాయిదా ఉంటాయి. యూరియా షార్టేజ్ రాదు, మరి గవర్నమెంట్కి కూడా చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్, అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలు గౌరవనీయులు మహేందర్ సార్కి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఏఎంసీ చైర్మన్, ప్రజాప్రతినిధులకి, రైతు సోదరులకి, ముఖ్యంగా ఈ గ్రామ సమాఖ్య మహిళలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ముందంజ వేయాలని, ఆర్థికంగా సామర్థ్యం చెందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరికీ ఆర్థిక సాయం చేసి అన్ని రంగాల్లో ముందుకు రావాలని చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వ్యవసాయదారులకి ఎసెన్షియల్గా అంటే నిత్యవసరంగా అవసరమైన ఎరువులని చాలా అవసరం. మనకి చాలా ఇక్కడ రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వ్యవసాయం 70% ఉంటుంది. కాబట్టి మీకు వ్యవసాయంలో కావాల్సిన నిత్యావసర సరుకుల్లో ఎరువుల దుకాణం కూడా ఒకటి చాలా ముఖ్యమైనది. రైతులకు సర్వీస్ చేయాలి అంటే మీరు ఎరువులు వారికి సమయంలో అందించాలి. అలాంటి అంశంలో ఇదొకటి. ఇందులో భాగంగా మన మండలంలో 26 గ్రూపులకి లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ సార్ వెంటపడి మరీ 24 గంటల్లో 24 లైసెన్స్లు ఇప్పించారు సార్ వీళ్ళందరికీ. మహిళలకి మహిళా గ్రూపులు ఎరువులు అమ్మాలి, రైతులకి సర్వీస్ చేయాలి అని 26 లైసెన్స్లు మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళా సోదరులందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఇది చట్టంలో ఉంటుంది. మీకు లైసెన్స్ ఇచ్చారు కాబట్టి చట్ట ప్రకారం మీరు ఇది బిజినెస్ చేయాల్సి ఉంటుంది. మీకు అన్ని వేళల్లో ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఏఈఓలు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరందరి నిత్యావసర అయిన ఎరువుల్ని రైతులకు అందజేస్తూ మీరు కూడా లబ్ధి పొందాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి చేసినటువంటి కలెక్టర్ గారికి మరియు పెద్దలకి, మహేందర్ సార్ వాళ్ళకి, మేడమ్స్కి, ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇక్కడ ఈ విధంగా అవకాశం దొరకడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను చదివిన చదువుకు నాకు కొంచెం భయం ఉండే, కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా అందరి ముందటిలో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ షాప్ రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఐకేపీ సెంటర్ వాళ్ళకి,